హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ స్వరాలు. ఈరోజు నేను మీకు ఫ్లోరిడాలో ఉన్న కొన్ని బీచ్లు చూపించబోతున్నానండి. మేము మయామి వెళ్ళాము. అక్కడ ఈ హోటల్లో స్టే చేసామన్నమాట. ఈ హోటల్లోనే లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. మనం ఫుడ్ కోసం బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కాకపోతే ఇది అమెరికన్ రెస్టారెంటు. అన్నీ శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవే ఉంటాయి. ఏవో వాళ్ళు ఉంటాయి, డోనట్లు, క్రూషాన్స్ అనేవో ఉంటాయి, అవే దొరుకుతాయి. మాకు 9th ఫ్లోర్లో రూమ్ తీసుకున్నామండి. మా రూమ్లోకి వెళ్ళాక వెనక నుంచి బాల్కనీలోంచి చూస్తుంటే ఇలాగే కింద స్విమ్మింగ్ పూల్లోంచి అలా బీచ్లోకి దారి ఉందండి. ఇక్కడ ప్రతి హోటల్కి కూడా వెనకాల వాళ్ళ హోటల్స్లోంచే బీచ్లోకి దారులు ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా బీచ్కి చాలా దగ్గరలో ఉంటాయండి హోటల్స్. అయితే ఇంకా ఎండగా ఉంది మేము వచ్చేసే టైంకి. సరే ఈవినింగ్ వెళ్దాంలే అని ఇంకా రూమ్లోనే ఉన్నాము. కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్దామని ఉన్నాము. ఈ లోపల అక్కడ బోట్ షికార్ జరుగుతుందండి. అలాగా ఎవరి సొంత బోట్లలో వాళ్ళు అలాగా రైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కార్లు వెనకాలనే ఈ బోట్లను కూడా తగిలించుకుని తీసుకెళ్తుంటారండి. ఇక్కడంతా వీళ్ళకి ఇదొక ఇష్టమైన పని అట, బోటింగ్. అదిగోండి మేము తీసుకున్న హోటల్ రూమ్ అక్కడే ఉన్నది. ఈవినింగ్ అయింది కదండి, ఇప్పుడే కిందకు వచ్చాము. చాలా సూర్యాస్తమయం అవుతూ ఉంది, చీకటి పడుతూ ఉంది. చాలా బాగుందండి. ఆ క్లైమేటు అది కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగా ఆ కెరటాలను చూస్తూ ఆ బీచ్ దగ్గర కూర్చుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. చాలా బాగుంటుందండి. కెరటాన్ని చూస్తూ ఉంటే మనం అన్నీ మర్చిపోతాం. ఇక్కడ ఇసుక కూడా గోదావరి ఇసుకలాగా చాలా గరుకుగా ఉందండి. ఇంకా కొందరు వెళ్తూ ఉన్నారు, నైట్ పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అలాగే కొంచెం చీకటి పడేంత వరకు అక్కడే కూర్చున్నాము. తర్వాత మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చామండి. ఇవేవో కార్లు కొంచెం కొత్త మోడల్ బాగున్నాయి కదా అని వీటిని కూడా కాస్త నేను ఫొటోస్ తీశాను. మర్నాడు బయలుదేరి మేము ఇంకా అక్కడే వేరే బీచ్ ఉంది, హాలీవుడ్ బీచ్ అటండి. అక్కడ అందరూ కూడా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారట. చాలా నీట్గా ఉందండి ఆ బీచ్. అదిగోండి కుక్కల్ని కానీ తీసుకురాకూడదు, ఏం చేయకూడదు, డ్రింక్ పార్టీలు ఉండకూడదు అని అక్కడంతా బోర్డు పెట్టారు. ఈ బీచ్లో మాత్రం ప్రతి బీచ్లోని డ్రింక్స్ అలౌడ్ కానివ్వండి, ఈ బీచ్లో మాత్రం డ్రింక్స్ అలౌడ్ లేవటండి. కుక్కలను కూడా తీసుకురాకూడదంట. అందుకని ఈ బీచ్ చాలా చాలా నీట్గా ఉందండి. అన్ని బీచ్లు నీట్గానే ఉన్నాయి, కానీ ఇది ఇంకా మరీ నీట్గా ఉందండి. మన ఇండియాలో కూడా ఇలాగ నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన బీచ్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి కదండి. ఇక్కడ ఆకాశం నీలంగా, నీళ్లు నీలంగా చాలా అందంగా ఉన్నాయండి. అక్కడ ఆగి మేము కాస్త ఫొటోస్ తీసుకున్నాము. ఆ రోజు కూడా అది కూడా మిట్ట మధ్యాహ్నం ఏంటండి. ఈ బీచ్ అయితే చాలా అందంగా చాలా నీట్గా ఉందండి. అక్కడ కాసేపు ఉండాలని అనిపించింది, కానీ ఎండ కదండి, ఇంకెక్కువసేపు కూడా ఉండలేకపోయాము. చూసారా, వాళ్ళందరూ కూడా ఎండలో అలా అంబ్రెల్లాలు పెట్టుకుని కింద నేల మీద కూర్చున్న వాళ్ళు నేల మీద, చైర్స్ వేసుకుని కూర్చున్న వాళ్ళు చైర్స్లోనే కూర్చుని అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము అక్కడి నుంచి కూడా బయలుదేరి వేరే బీచ్ చూడడానికి బయలుదేరామండి. ఇంకా ఫ్లోరిడా సిటీకి వచ్చేసాము. ఇది డేటోనా బీచ్ అని. ఈ బీచ్ కూడా చాలా బాగుందండి. మన గోవాలో బీచ్లే గుర్తొచ్చినాయి ఈ బీచ్ చూస్తే నాకు. అయితే చీకటి అయిపోయిందండి మేము వచ్చేసరికి, అందుకే మీకు పూర్తిగా నేను చూపించలేకపోతున్నాను. కాకపోతే ఈ బీచ్లో చూసారా, నేను కెరటాల మధ్యకి వెళ్ళి తీయగలిగాను. ఎందుకంటే అక్కడ చెక్కతోటి ఒక బ్రిడ్జ్ వేసి ఉందండి, చాలా లోపల వరకు వేసి ఉన్నది. ఆ బ్రిడ్జ్ చివరికేమో ఒక రెస్టారెంట్ కట్టి ఉన్నది. అక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుందటండి. చేపలు, రొయ్యలు అవన్నీ కూడా వాటితో చేసిన డిషెస్ బాగా పెడతారట ఆ రెస్టారెంట్లోని. చాలా పెద్ద రెస్టారెంట్ అండి అది కూడా. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి రెస్టారెంట్ చూసేసి వచ్చేసాము. అదిగోండి అంత లోపలికి ఉన్నదన్నమాట రెస్టారెంటు. వాళ్ళు చెక్కలతోని ఆ బ్రిడ్జ్ కట్టి సముద్రంలోకి అక్కడ రెస్టారెంట్ పెట్టారు. చూడండి, వీళ్ళ ఐడియాస్ అన్నీ భలే ఉంటాయి. ఇవ్వండి కెరటాలు, ఎంత పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయో. కానీ ఆ చివరి వరకు వెళ్ళి అక్కడ చూడడం అన్నది ఆ ఫీలే వేరండి. చూసారా, రెస్టారెంట్ అంత మధ్యలో ఉందన్నమాట. వాటర్ కెరటాలు ఇదంతా వస్తూ ఉన్నాయి. అచ్చు గోవా బీచే గుర్తొచ్చిందండి నాకు.
ఈ స్ట్రీట్లో అంతా షాప్స్ ఉండి అట్లా వాక్ చేస్తూ వెళ్ళాం. చూసారా రింగ్ తిరుగుతుంది. ఆ రింగ్లో అటు ఇద్దరు కూర్చున్నారండి. ఇదిగో ఈ రింగ్ ఇదైతే ఇద్దరు కూర్చుంటే ఆ సీట్లో అది పైకి కిందకి ఊగుతుంది. ఇంకా ఇవి చూసేసరికి నాకైతే చాలా భయం వేసిందండి. ఎంత ధైర్యంగా వాళ్ళు అలాగా ఎక్కి వాళ్ళు తిరుగుతున్నారా అనిపించింది. అదిగోండి అయిపోయింది. ఇప్పుడు మేము జాక్సన్ విల్లే సిటీలో ఉన్న జాక్ బీచ్కి వెళ్ళామండి. ఇదిగోండి జాక్ బీచ్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా చాలా మంది టూరిస్టులు లోకల్ పీపుల్ కూడా అలాగా ఆ ఎండలోనే వాళ్ళు సముద్రంలో దిగి అలా నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటారండి. ఎండలో కూర్చున్న వాళ్ళు ఎండలో కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక చెక్క బ్రిడ్జ్ ఉందండి. కావాలంటే మనం ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి అలా కొంచెం సముద్రంలో కొంచెం దూరం వరకు వేసి ఉంటుంది కెరటాల పైదాకా. ఈ బీచ్లన్నీ కూడా అట్లాంటిక్ మహాసముద్రం వారిని ఉన్నాయి కదండి, అందుకని ఇక్కడ అట్లాంటిక్ బీచ్ అని బోర్డు ఉంది. ఈ స్ట్రీట్లో అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం స్ట్రీట్ అంతా కూడా ఫుడ్కి సంబంధించినవే. మొత్తం ఈ స్ట్రీట్ అంతా చాలా రెస్టారెంట్లు ఉన్నాయండి. ఇటాలియన్ రెస్టారెంటు, అమెరికన్ రెస్టారెంట్సు, థాయ్ రెస్టారెంట్సు. మేము ఒక థాయ్ రెస్టారెంట్లోకి వెళ్ళి ఆ రోజున అక్కడ ష్రింప్ కోకోనట్ ఫ్రై అటండి, అది బాగుంటుంది అంటే అది తినొచ్చామన్నమాట. చాలా బాగుంది. ఇదేనండి మేము వెళ్ళిన రెస్టారెంటు, ఏషియన్ స్ట్రీట్ ఫేర్ అంట, హౌకర్స్. చాలా బాగుందండి. ఫుడ్ అయితే మన ఇండియాలో తిన్నట్టుగానే అలానే ఉన్నది. స్పైసీ కానీ వాళ్ళు చేసిన ఆ విధానం కానీ ఎందుకో నాకు నచ్చింది. మన ఇండియన్ ఫుడ్కి దగ్గరగా ఉందన్నమాట. ఈ లోపల ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదండి. ఈ ఫుడ్ వచ్చేలోగా టైం పడుతుంది కదా. ఈ లోపల మా కోడలు వాళ్ళ అన్న ఇద్దరు ఈ నూడిల్స్ స్టిక్ ఇచ్చుకొని ఇలా ఆట మొదలెట్టారు. కాసేపు అలా ఆడుకున్నారు పిల్లలు. ఏదో ఫన్ అండి. చాలా హ్యాపీగా గడిచింది మాకు ఈ ఫ్లోరిడా టూరు. ఇదిగోండి ఈ పులిబొమ్మ దగ్గర చూసారా, మేము ఫోటో తీసుకున్నాము. అయిపోయిందండి. మొత్తం ఈ 4 బీచ్లు కవర్ చేయడానికి మాకు 3 days పట్టింది. అక్కడి నుంచి బయలుదేరి మేము హార్బర్కి వెళ్ళామండి. ఈ హార్బర్లోని ఫ్రెష్గా రొయ్యలు, చేపలు అన్నీ అమ్ముతారటండి. మనం కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు శుభ్రం చేసి ఇస్తారట. చాలా పెద్ద మార్కెట్ అండి, చాలా నీట్గా కూడా ఉన్నది. అదండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.